నమస్తే అండి. పెద్దయినా మీ పేరండి? నా పేరు స్వామిలే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 సంవత్సరం దాకా అవుతుంది కదా? కూడా అనుకున్న వెళ్ళిలా ఇంతవరకు గురుడి మాటలు చెప్పాడు, ఓట్లు వేపించుకున్నాడు జనం చేత. బ్రహ్మాండంగా చేస్తాను, వాళ్ళు చేసే కాడికి నేను చేసింది అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంతకు ముందు చేశాను, ఇప్పుడు కూడా చేస్తాను, మీకేం పర్వాలేదు, మీరు చింతపడద్దు, నాకు ఓట్లు వేసి గెలిపించండి, బ్రహ్మాండంగా చేసేస్తాను, అంతా మన చేతిలో పని అని చెప్పి కూటమి పెట్టి కూటమిలో ఈయన కూల్చారు జగన్. అది ఇంకేం లేదు, నేనేం చెప్పను. కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు. అంత ముందు చేశాడు అప్పుల పాలు. వాడు వచ్చిన తర్వాత వాడి కాడికి తక్కువే చేశాడు వీడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన రెడ్డి చంద్రబాబు నాయుడు కాడికి తక్కువ చేశాడు ఈయన దిగబోయేటప్పటికి. లెక్క చెప్పారు అప్పుడు. ఆయన కాడి నీ కాడికి ఎక్కువగా నేను పెట్టలేదు ఖర్చు, నీ కాడికి ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూడమని లెక్క చెప్పాడు అప్పుడు. ఇంకెప్పుడే జగన్మోహన్ రెడ్డి వచ్చి తీసుకున్న డబ్బులు, అంతకుముందు ఆయన చంద్రబాబు చేసిన డబ్బులు అన్ని లెక్కలు వచ్చినాయి కదా, ఆయన కాడికి తక్కువే వాడేనన్నాడు. ఇంకేముంటది అక్కడ? కాదండి, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాజధాని కట్టకుండా వెళ్ళిపోయాడంట. ఏడకి వెళ్ళలా, దేశం వదిలిపెట్టి వెళ్ళలా, గురుడి జైలా బాగానే ఉన్నాడు. అతని భయపడి పారిపోతున్నాడంట. ఏడకి పారిపోలా ఉన్నాడు. చంద్రబాబుని చూసి భయపడి పారిపోతున్నాడంట రాష్ట్రాన్ని వదిలిపెట్టి. రాష్ట్రాన్ని వదిలిపెట్టి అంతకుముందు ఆయన దెబ్బకే తట్టుకోలేక అది చేశాడు, ఇది చేశాడు, అట్ట చేశాడు, ఇట్ట చేశాడని ఆయన కేసు పెట్టాడని, స్టేషన్లో పెట్టాడని చెప్పుకొచ్చి అంత మాసగోడు ఏడిచి మళ్ళా ఏడవపోతే జనం మళ్ళీ అక్కడ నమ్మరు అని ఏడిచి ఇట్ట గందరగోళం చేసి కూటమని 3 పార్టీలు కలిపి ఈ జగన్ ఓడిచ్చారు. అది కాదండి, ఇప్పుడు రాజధాని కడుతున్నాను, పోలవరాన్ని కడుతున్నాను. రాజధాని మళ్ళీ ఈడు కూడా వస్తాడు కట్టేటప్పటికి. మళ్ళా పార్టీ వచ్చింది, ఈయన పార్టీలో రాజధాని తీర్మానం చేసి పెట్టడం. వాళ్ళు వచ్చిన తర్వాత తీర్మానం అయ్యేది మళ్ళీ 5 సంవత్సరాలకి, అప్పుడు తీర్మానం అయ్యేది. ఈయన రాజధాని పోలవరాన్ని కడుతున్నాను, పథకాలు ఇవ్వడానికి సమయం పడుతుంది అంటున్నాడు కదా. ఇంకా సమయం పట్టితే ఇంకా ఉంటది ఖాళీ, ఇంకా టైం ఉండాలా. ఇప్పుడే పెట్టాలా, మొదలు పెట్టి కట్టడం. ఇంకా టైం పెట్టి అప్పటికే దిగబోయేటప్పటికి అయినా 2 రోజులు 3 రోజులు అట్లా తయారు చేసి వదిలిపెట్టి వెళ్తాడు. నాకు కొంచెం సమయం ఇస్తే అన్ని పథకాలు చేస్తాను అంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ కొండ పట్టుకుంది ఎవరండి? అదే సమయం చేస్తే అన్ని పథకాలు చేస్తాను. ఇప్పుడు ఇవి చేద్దయ్యానని చెప్పి ఎవరు పట్టుకోలేదుగా. లేబర్ జనం అంతా పోయి ఎవరు పట్టుకోవట్లే ఆయన్నే. నచ్చలేదా ప్రభుత్వం? నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. నీకు ఓటు వేసిన వాళ్ళు ఏమో నచ్చుతారు, ఓటు అయిన వాళ్ళు ఏమో నచ్చరు.